హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. క్రిప్టో ఫ్యామిలీ అందరికీ, ముఖ్యంగా పైకాయిన్ ఫ్యామిలీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం మంచి అప్డేట్స్తో ఈ వీడియోతో ముందుకు వస్తున్నాను. అలాగే ఇంకా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ స్టార్టింగ్ అయితే కనుక చూడటం ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. చూస్తున్నారు చాలామంది, కానీ ఒక సబ్స్క్రైబ్ బటన్ నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు అడుగుతున్నాను. దానివల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. అదైతే మర్చిపోకండి. ఫస్ట్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ప్రతి వీడియో కూడా ఎలా చేయాలి, దీని ఉద్దేశం ఏంటి, భవిష్యత్తు ఏంటి అని ప్రతిదీ కూడా అప్డేట్ చేశాను. అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ క్రిప్టో టైమ్స్ న్యూస్ పేపర్ వాళ్ళతో పిటిగో ట్రావెల్స్తో పార్ట్నర్షిప్ ఒకటి. మీ దగ్గర ఒక 1000 కాయిన్లు కాయిన్లు ఉంటే కనుక అది షార్ట్ టర్మ్లో ఎంత అవుతుంది, మిడ్ టర్మ్లో ఎంత అవుతుంది, లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది ప్రిడిక్షన్ చేశారు బైనాన్స్ వాళ్ళు. ఒక $10,000 ఒకవేళ రియల్ ఎస్టేట్లో పెడితే బెటరా, లేదంటే క్రిప్టో కరెన్సీ పై నెట్వర్క్ మీద పెడితే బెటరా అనేది కూడా రాశారు. ఒక 10 కాయిన్ నుంచి ఒక 5,000 10,000 కాయిన్లు ఉంటే అది ఏ ర్యాంకింగ్ ఇవ్వచ్చు అనేది కూడా మనం వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ, మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతిదీ కూడా. అలాగే కొన్ని ఇంకా లింక్లో పెట్టాను. సిద్రా కాయిన్ కూడా చేద్దాము, అలాగే బాండెక్స్ కాయిన్ కూడా చేద్దాము. లింక్లు పెట్టాను మీకు ఆల్రెడీ, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాని ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేది ఏవైనా లిస్ట్ అయిన కాయిన్స్ మీరు కొనుక్కొని పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగుంటుంది. క్రిప్టో కరెన్సీని మనం బైనాన్స్ ఎక్స్చేంజ్ ద్వారా, బ్రోకరేజ్ ద్వారా మనము కొనుక్కోవడం జరుగుతుంది. అది చాలామందికి తెలుసు. అయితే క్రిప్టో టైమ్స్ న్యూస్ పేపర్ వాళ్ళు మనకి బిట్ కాయిన్, ఇథెరియం, ఆల్ట్ కాయిన్స్, డెఫీ మార్కెట్ అనాలిసిస్ అంతా చేసి చెప్తూ ఉంటారు ఏ రోజు ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే పిటిగో ట్రావెల్స్ ఆల్రెడీ మనకి పార్ట్నర్షిప్ అనేది మనకి ఆల్రెడీ అఫీషియల్గా మనకి కాయిన్లో ఇన్సైడ్ టెస్ట్ పేజింగ్లో ఉంది కదా. ప్రాపర్టీ ఓనర్స్ పార్ట్నర్షిప్ కోసం చూస్తుంది పిటిగో ట్రావెల్స్. చూడండి, అది పిటిగో ట్రావెల్స్ అనేది ఇదంతా కూడా ఒక మీడియేటర్ ట్రావెల్ సంస్థ. మనకి ప్రతి బిట్ కాయిన్ పెరిగినప్పుడు, అలాగే తగ్గినప్పుడు, అలాగే సెకండ్ ప్లేస్ ఉన్న ఇథెరియం కాయిన్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు, సోలానా కాయిన్, వీటన్నింటి గురించి కూడా అప్డేట్స్ అనేవి మీకు ఈ న్యూస్ పేపర్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ న్యూస్ అంతా వస్తూ ఉంటుంది. మనకి ఇది ఒక ఆర్టికల్లో ఈ విధంగా వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బైనాన్స్ వాళ్ళు కూడా బైనాన్స్ స్క్వేర్లో మనకి ఒక 1000 కాయిన్స్ ఉన్నోళ్ళు ఎక్స్పర్ట్స్ దీని ద్వారా అనాలిసిస్ చేసి చెప్పింది ఏంటంటే మల్టీ మిలియనర్స్ అని చెప్తున్నారు. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ అయితే జాగ్రత్తగా మైనింగ్ చేసుకొని హోల్డ్ చేసి పెట్టుకోండి. తక్కువ రేట్లో మీరు అమ్మేసుకోవద్దు ప్రైవేట్గానా. వాళ్ళు అలాగే ట్రాన్సాక్షన్ జరిగితే కూడా ఆ కాయిన్స్
వాళ్ళని 100 ఇయర్స్కి వాళ్ళు లాక్ చేయడం కూడా జరుగుతుంది. అది అఫీషియల్గా చాలా మందికి జరిగింది. అందుకని కేర్ఫుల్గా ఉండండి. $314, అలాగే $100 ఇస్తాం, $100 ఇస్తాం, $1000 ఇస్తాం, ఒక కాయిన్కి 1000 ఇస్తాం, 500 ఇస్తాం అని చెప్పేసి చాలా వరకు పోస్టులు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదంతా ఫేకు. ఒకసారి మీరు దాని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఫర్ ఎవరు. మీరు మైనింగ్ చేసి అన్వెరిఫైడ్ నుంచి వెరిఫైడ్ నుంచి ట్రాన్స్ఫర్లోకి వచ్చిన ప్రతిసారి అవైలబుల్ బ్యాలెన్స్లోకి వస్తాయి కదా, ఆ అవైలబుల్ బ్యాలెన్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. చూడండి, షార్ట్ టర్మ్లో ఒక $5,000 నుంచి $20,000 ఉండొచ్చని బైనాన్స్ కేర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ప్రెడిక్ట్ చేశారు. అలాగే మిడ్ టర్మ్లో ఒక $20,000 నుంచి $50,000 ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేశారు, రాశారు. లాంగ్ టర్మ్లో చూడండి, $50,000 నుంచి $1,00,000 ఒక 1000 కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది. బేస్డ్ ఆన్ ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ అండ్ లైవ్ రేట్ అనాలిసిస్ ఫ్రమ్ ట్రేడింగ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్చేంజ్ హోల్డింగ్ 1005 కుడ్ మేక్ హోల్డర్స్ మల్టీమిలియనర్స్ దిస్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని రాశారు. షార్ట్ టర్మ్లో 2025 కల్లా $50,000 నుంచి $1,00,000 ఉండొచ్చు. అంటే 3,333.33% ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది లిస్టింగ్ అయిన తర్వాత అని చెప్పేసి ప్రిడిక్షన్ చేశారు. అలాగే మిడ్ టర్మ్లో చూడండి, 1666% 2027 కల్లా $2 లక్షల నుంచి $5 లక్షల అని చెప్పి రాశారు. లాంగ్ టర్మ్లో $5 లక్షల నుంచి $10 లక్షల అంటే $1 మిలియన్ 3,333% అని చెప్పి రాశారు. అదే 1000 కాయిన్లు. సో చూసారా, వీళ్ళు ప్రిడిక్షన్స్కి ఏమి అటు అవ్వచ్చు లేదంటే ఇటు అవ్వచ్చు. అందుకని అంతే అవ్వాలి అని చెప్పేసి నేను చెప్పి రాశానని చెప్పేసి క్వశ్చన్ చేయడం కాదు. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకోండి, ఫ్రీగా ఇస్తున్నారు కాయిన్స్ని. జాగ్రత్తగా చేసుకోండి, అలారం పెట్టుకోండి. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే అంత వచ్చేస్తుంది. ఎంత వస్తాయండి నీకు? ఫ్రీగా వచ్చిన కాయిన్ ఎంత వస్తాయండి? సో ర్యాంక్ ఆఫ్ 5 కాయిన్ హోల్డర్స్ చూడండి, ఒక 5,000 కాయిన్లు మీ దగ్గర ఉంటే కనుక హమ్ బ్యాంక్ అని, ఒక 1000 కాయిన్లు మీ దగ్గర ఉంటే 1000 అని, 500 నుంచి 1000 కాయిన్లు ఉంటే షార్క్, అలాగే 100 నుంచి 500 కాయిన్స్ ఉంటే డాల్ఫిన్, 50 నుంచి 105 కాయిన్స్ ఉంటే ఫిష్, ఆక్టోపస్ 10 to 55 కాయిన్స్, క్రాబ్ 1 to 10 కాయిన్స్. ఒక కాయిన్ ఉన్న వాళ్ళకి ఒక కాయిన్ అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఒక కాయిన్ వస్తుంది, శ్రింప్ అని అనొచ్చు. సో జీసీ వాల్యూ అనేది బాగా ప్రమోషన్ జరుగుతుంది. మన దగ్గర ఎంతైనా రావనివ్వండి, ఇది మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పట్ మనం ఒక 10,000 మంది ఫాలోవర్స్ని తీసుకెళ్ళి నాకు సపోర్టివ్గా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా 10 నుంచి 20 మందిని సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ అందరి చేత. థ్యాంక్ యూ. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా.